తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ప్రభావంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్లు సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి, భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు. దీంతో పాటు పరిస్థితులు కాస్త తీవ్రంగా ఉన్న జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా గొర్రెల కాపరులు, పశువుల కాపరులు కూడా వర్షం లేదా మేఘావృతమైన వాతావరణంలో చెట్ల కిందకు వెళ్లొద్దని, బహిరంగ ప్రదేశాల్లో నిలబడవద్దని, పొలాల్లో పనిచేయవద్దని హెచ్చరిస్తున్నారు. పిడుగుల ముప్పు దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.